హీ నోస్ యూ. ఐమ్ టెలింగ్ యూ, దట్ వర్డ్ ఇస్ ఎనఫ్. హీ నోస్ యూ. ఆ మాట చాలు నీకు. దేవుడు ఈరోజు నిన్ను ఎరిగి ఉన్నాడు. మీ పక్కన వాళ్ళు చూస్తే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని చెప్పండి. ఆ మాట చాలండి. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అన్న మాట చాలు. ఈరోజు చాలామంది సమస్యలు కావాల్సిన పరిష్కారం అంతే. దేవుడు ఎరిగి ఉన్నాడబ్బా చాలు. దేవుడికి నేను తెలుసు అబ్బా చాలు. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో. సీఎంని కలవాలి, సీఎం దగ్గరికి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం చేరుతుంది, ఇప్పుడు సీఎంని కలుస్తుంది. సడన్గా సీఎం దగ్గరికి వచ్చాడు. సీఎం అంటాడు, హాయ్ బాగున్నావా, నాకు నువ్వు తెలుసు. ఎట్లా ఉంటుంది ఆ ధైర్యం? నీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? యాజ్ హీ సేస్ దట్ హీ నోస్ యూ, హాఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. నిన్ను ఎరిగి ఉన్నాడని చెప్తాను. నీకు ఏం కలిగి ఉంది? దయ ఉంది నీకు. దేవుని దయ నీకు ఉంది. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకు రాసి పెట్టున్నాడు. ఇంకా ఈ మాట ఇంకా కంటిన్యూ చేద్దామని. లెట్స్ సీ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే, నువ్వు గర్భము నుండి బయలుపడతాను ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను ప్రతిష్ఠించలే. నువ్వు బయటకు వస్తాను ముందే నేను సార్ట్ అవుట్ చేశాను. ద వర్డ్ శాంటిఫైడ్. వాట్ ఈస్ ద వర్డ్ శాంటిఫికేషన్? శాంటిఫైడ్ అన్న మాట చూడాలంటే మీకు ఎట్లా చెప్పాలంటే, రాళ్ళని బంగారాన్ని కలిపి పక్కన పెట్టి ఇవన్నీ నీ ముందు పెట్టి బంగారాన్ని రాయిని సపరేట్ చేయి. రాళ్ళన్నీ ఒకవైపు, బంగారం అంతా ఒకవైపు. దట్ ఈస్ శాంటిఫికేషన్ ప్రాసెస్. ఆ శాంటిఫికేషన్ దేవుడు అంట, నువ్వు బయటకు వస్తాను ముందే నువ్వు దేని కొరకు ఆ ఛానల్ పెట్టా. నేను నమ్ముతాను దేవుడు నిన్ను పెట్టిన కుటుంబం, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, నిన్ను పెట్టిన స్థలం, నిన్ను పెట్టిన ఊరు, నిన్ను చేసినంతా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. హీ హాస్ శాంటిఫైడ్ యు. ఆమేన్. నువ్వు వచ్చిన స్థలం ఒక ప్రారంభం ఒకటి ఉండొచ్చేమో, కానీ అక్కడే ఉండాలని కాదు. నీకు ఒక ప్రారంభం అక్కడ, నీకు ఒక ప్రారంభం అక్కడ. పుట్టాల్సింది బెత్లెహేము, చావాల్సింది బెత్లెహేము కాదు, యెరూషలేము. See, there is a place that God has decided for you, but the start is not the end, but everything has a beginning, but humble beginnings.